నేటి మన ఆధునిక జీవన శైలి మన శరీరాన్ని వ్యాధులకు ఆవాసంగా మారుస్తోంది. ఒక తీరు తెన్నులేని ఆహారపు అలవాట్లు, బద్ధకపు జీవనశైలి, పొగ, మద్యం వంటి అలవాట్ల మూలంగా మన ఒళ్ళు వ్యాధుల కుప్పగా మారుతోంది. నడుము చుట్టూ కొలత పెరగటం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం, హై బీపీ ఇవన్నీ మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలియజెప్పే సంకేతాలే. ఈ లక్షణాలన్నీ ఆధునిక జీవనశైలి మూలంగా వచ్చి పడుతున్న మెటబాలిక్ సిండ్రోమ్ కు సంబంధించినవని చెబుతారు డాక్టర్లు. గజిబిజి జీవనశైలితో వచ్చిపడే జబ్బుల ముట్టడి గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? మెటబాలిక్ సిండ్రోమ్ని సిండ్రోమ్ ఎక్స్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ సిండ్రోమ్ అని కూడా అంటాము. మెయిన్గా ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ఇంక్రీజ్డ్ ఈ ఫుడ్ ఇంటేక్ అది ఎక్కువ అవటం అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అవి లేకపోవడం వల్ల ఎక్కువగా మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో మెయిన్గా ఏంటంటే 5 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అబ్డామినల్ ఒబెసిటీ, అంటే నడుం చుట్టూత ఫ్యాట్ డిపాజిషన్ అది ఎక్కువగా ఉండటం. అది కూడా మేల్స్లో, మగవారిలో వచ్చేటప్పటికి 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండటం, ఆడవారిలో వచ్చేటప్పటికి 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండటం. ఇది మెయిన్గా ఇంపార్టెంట్. సెకండ్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అందులో మెయిన్గా 150 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం. హెచ్డిఎల్ లెవెల్స్ మగవారిలో అయితే 40 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువగా ఉండటం, ఆడవారిలో అయితే 50 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువగా ఉండటం. నెక్స్ట్ ఈ 3 కాంపోనెంట్స్ కాకుండా ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి బ్లడ్ ప్రెషర్, అది ఎక్కువగా ఉండటం. అది కూడా 130/85 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కంటే ఎక్కువగా ఉండటం. నెక్స్ట్ ఫిఫ్త్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, అంటే పరగడుపున షుగర్ లెవెల్స్ 100 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండటం. ఈ 5 కాంపోనెంట్స్ అనేవి మెటబాలిక్ సిండ్రోమ్ కిందకు వస్తాయి. ఇందులో ఏ త్రీ కాంపోనెంట్స్ ఉన్నా కూడా దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ కింద డయాగ్నోసిస్ చేస్తాం. మెటబాలిక్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఏం కాంపోనెంట్స్ అంటే ఈ అబ్డామినల్ ఒబెసిటీ, దాంతో పాటుగా ఈ హైపర్ ఇన్సులినిమియా అంటాం, అంటే ఈ షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరగటం. సో ఈ 2 కాంపోనెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు అనేది డ్యామేజ్ జరుగుతుంది. ఈ రక్తనాళాలు అనేది డ్యామేజ్ అవటం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరగటం. సెకండ్ థింగ్ ఏంటంటే గుండె సమస్యలు, అంటే రక్తం అది చిక్కబట్టడం, త్వరగా క్లాట్ అవటం బ్లడ్, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రావటం, ఇలా జరుగుతుంది. ఇవి ప్రధానంగా మెటబాలిక్ సిండ్రోమ్ రావడానికి కారణం. ఇవి కాకుండా ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం, పీసీఓడి ఉన్న ఆడవారిలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మెటబాలిక్ సిండ్రోమ్ రావచ్చు. ఇది కాకుండా ఇంకా మెనోపాజల్ ఉమెన్లో రావచ్చు. ఇంకా ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, లేదా ఈ కార్బొనేటెడ్ స్వీట్ డ్రింక్స్ అవి ఎక్కువగా తీసుకోవడం, అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్సర్సైజ్ అది లేకపోవటం, వీటి వల్ల స్మోకింగ్, ఇవి కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మెటబాలిక్ సిండ్రోమ్ రావడానికి. అండ్ ఇవి కాకుండా కొంతమందికి ఇవన్నీ లేకపోయినా కూడా వీళ్ళకి జెనెటిక్గా, అంటే హెరిడిటరీ అన్నమాట, వాళ్ళ పేరెంట్స్కి, మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరికైనా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నా వాళ్ళ పిల్లలకి రావడానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్తో తలెత్తే సమస్యలేంటి? మెటబాలిక్ సిండ్రోమ్ ఉంది అని మనం డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళకి మనం ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే డయాబెటీస్, అంటే టైప్ 2 డయాబెటీస్ రాకుండా అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అది రాకుండా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తగ్గించడానికి చాలా స్కోప్ ఉంటుంది. దీనికోసమని మెయిన్గా మనం మెటబాలిక్ సిండ్రోమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోసిస్ చేయగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసి అవి చేయటం వల్ల షుగర్ అది రాకుండా, టైప్ 2 డయాబెటీస్ రాకుండా అండ్ ఆల్సో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం, మెయిన్గా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాం ఆర్ హెచ్డిఎల్ తక్కువ ఉంటాం, అండ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 100 కంటే ఎక్కువ ఉంటాం, అబ్డామినల్ ఒబెసిటీ, ఫ్యాట్ డిపాజిషన్ అది ఎక్కువ ఉంటాం, ఆర్ బ్లడ్ ప్రెషర్ అది 130/85 కంటే ఎక్కువ ఉంటాం. వీటిల్లో ఈ కాంపోనెంట్స్లో ఏ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా వాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి కంపల్సరీగా రెగ్యులర్గా చెకప్ అది చేయించుకోవడం, అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి వాళ్ళు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ అండ్ హెచ్డిఎల్ లెవెల్స్ అవన్నీ చెక్ చేయించుకోవడం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి చెక్ చేయించుకొని ఐడెంటిఫై చేసుకుంటే ఎర్లీగా వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయటం వల్ల
వాళ్ళకి ఈ డయాబెటీస్ని అది ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్కు చికిత్స ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్. ఆ వెయిట్ రిడక్షన్ కూడా ఎలా అంటే మనము ఆ పర్సన్కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న తర్వాత వాళ్ళకి మెయిన్గా డైలీ క్యాలరిక్ ఇంటేక్లో 500 to 1000 క్యాలరీస్ వాళ్ళు డైలీ ఇంటేక్లో తగ్గించుకోవడం. దానివల్ల అండ్ వాళ్ళు ఒక టార్గెట్ వెయిట్ రిడక్షన్ని సెట్ చేసుకోవడం. అంటే అరౌండ్ 7 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 to 12 months వాళ్ళు తగ్గించుకోవడానికి ట్రై చేయడం. అది టార్గెట్ సెట్ చేసుకోవడం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డైట్ మోడిఫికేషన్స్. అంటే వాళ్ళు కార్బోహైడ్రేట్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ డైట్ అది తీసుకోకుండా అండ్ ఆయిల్స్ అది తగ్గించుకోవడం, ఫ్రైడ్ ఫుడ్స్ అది అవాయిడ్ చేయడం, కార్బొనేటెడ్ స్వీట్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేయడం, వీటితో పాటుగా హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువగా తీసుకోవడం. సాల్ట్ రెస్ట్రిక్షన్. సాల్ట్ అనేది డైట్లో బాగా తగ్గించుకోవడం. 2.4 grams కంటే డైలీ సాల్ట్ ఇంటేక్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవడం. దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్లడ్ ప్రెషర్ రాకుండా మనము ప్రివెంట్ చేయగలుగుతాం. దాంతోపాటుగా అండ్ ఈ కార్డియాక్ కాంప్లికేషన్స్ అవి కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఇది ప్రైమరీగా వెయిట్ రిడక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటుగా సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా డైలీ అట్లీస్ట్ 45 minutes to 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవడం. సో దానివల్ల ఏంటంటే మనం ఆల్రెడీ రెడ్యూస్ అయిన తగ్గిన వెయిట్ని మళ్ళీ పుట్ ఆన్ అవ్వకుండా దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం. దాంతోపాటుగా అబ్డామినల్ ఒబెసిటీ అంటే ఫ్యాట్ డిపాజిషన్, ఈ నడుం చుట్టూతా ఫ్యాట్ డిపాజిషన్ని కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ వల్ల తగ్గించుకోవచ్చు. యాజ్ సూన్ యాజ్ ఈ అబ్డామినల్ ఫ్యాట్ డిపాజిషన్ అనేది తగ్గంగానే డెఫినెట్లీ ఈ వెంటనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోవటం వల్ల మళ్ళీ ఈ షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గుతాయి. సో ఇదన్నీ ఒక సైకిల్ లాగా, అంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గంగానే అన్ని లెవెల్స్ తగ్గుతాయి. సో ఇలా చేయటం వల్ల ఒక 6 months to 1 year పీరియడ్లో ఇది స్ట్రిక్ట్గా ఇలా ఫాలో అవటం వల్ల వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని తగ్గించవచ్చు. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అవి నార్మలైజ్ అవుతాయి అండ్ హెచ్డిఎల్ లెవెల్స్ అవి ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటుగా షుగర్ లెవెల్స్ అవి తగ్గుతాయి. సో ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి దాన్ని ప్రోగ్రెస్ అవ్వకుండా, అంటే డయాబెటీస్ అది డెవలప్ అవ్వకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ అది రాకుండా వాళ్ళకి ప్రివెంట్ చేయొచ్చు మనం. సో ఇలా మనము ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ అండ్ వెయిట్ రిడక్షన్, ఫిజికల్ యాక్టివిటీ ఇవి చేసిన తర్వాత కూడా కొంతమందిలో ఈవెన్ 6 months to 1 year మనం ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా ఎలివేటెడ్గా, అంటే ట్రైగ్లిజరైడ్స్ కొంతమందికి ఇంకా ఎలివేటెడ్గా ఉండొచ్చు, బ్లడ్ ప్రెషర్స్ అది ఎలివేటెడ్గా ఉండొచ్చు. వీళ్ళల్లో ఏం చేస్తామంటే ఇలా మనం ఇంకా ఈ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీతో వెయిట్ రిడక్షన్తో కూడా వాళ్ళకి ఇంకా మనకి అనుకున్న డిజైర్డ్ లెవెల్స్ రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి మెడికేషన్స్ అవి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో కాంపోనెంట్స్ ఇనీషియల్ స్టేజెస్లోనే గుర్తించి వాటిని మనము తగ్గించి కంట్రోల్ చేయగలిగితే వాళ్ళకి ఈ డయాబెటీస్ డెవలప్ అవ్వకుండా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, బ్లడ్ ప్రెషర్ ఎలివేట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి బెటర్గా ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ను అదుపులో ఉంచుకోవటానికి గాడి తప్పిన మన జీవన శైలిని సరిదిద్దుకోవటం ఒక్కటే పరిష్కారం. చక్కటి ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం, ఒత్తిడి లేకుండా చూసుకోవటం ద్వారా జీవనశైలి జబ్బుల్ని మనం చాలా వరకు దూరం పెట్టొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. పిల్లలు బలం పుంజుకునేందుకు రాత్రిపూట బాదం పప్పుల్ని నానబెట్టి ఆపై మెత్తగా రుబ్బి ఆ మిశ్రమానికి పాలు, పంచదార కలిపి నిత్యం తాగిస్తూ ఉండండి. పిల్లలు త్వరగా బలం పుంజుకుంటారు.